మనం రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రతి స్టేషన్ దగ్గర దిగిపోతామా? లేదు. ఎందుకంటే మనకు తెలుసు అది నా స్టేషన్ కాదు అని. విచిత్రం ఏంటంటే రైలు ప్రయాణంలో ఈ విషయం మనకు అర్థమవుతుంది, కానీ జీవితంలో మాత్రం మర్చిపోతాం. ఒక అపజయం వస్తే ఇదే నా జీవితం అనుకుంటాం. ఒక ఉద్యోగం రాకపోతే నా భవిష్యత్తే లేదు అనుకుంటాం. ఒక మనిషి వదిలి వెళ్ళిపోతే అంతా ముగిసిపోయింది అనుకుంటాం. కానీ అవన్నీ నీ జీవితంలో స్టేషన్లు మాత్రమే, గమ్యం కాదు. మనం చేసే పెద్ద తప్పు ఒక సంఘటననే మొత్తం జీవితంగా చూడడం. ఒక పేజీ చినిగిందని పుస్తకాన్ని పారేయలేం. ఒక సీన్ బాగోలేదని సినిమా వదిలి బయటకు రాలేము. అయితే ఒకరోజు చెడిపోయిందని ఎందుకు మొత్తం జీవితాన్నే వదిలేస్తాం? జీవితం నీకు దారిని ఇవ్వదు, సంఘటనలను మాత్రమే ఇస్తుంది. వాటికి అర్థం ఇవ్వడం మాత్రం నీ చేతుల్లో ఉంటుంది. అందుకే తర్వాతిసారి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇది నా గమ్యమా అని అడగకు, ఇది నా జర్నీలో ఒక పార్ట్ అని మాత్రమే అనుకో. ఎందుకంటే రైలు నడుస్తున్నంత వరకు గమ్యం దూరం కాదు, దగ్గర అవుతుంది. కాబట్టి ప్రతి కష్టం దగ్గర దిగిపోవద్దు, ప్రతి అపజయం దగ్గర ప్రయాణం ఆపొద్దు. నీ స్టేషన్ ఇంకా రాలేదు, అంతే. ప్రయాణాన్ని ఆస్వాదించు, నేర్చుకుంటూ ముందుకు సాగు. ఒకరోజు నువ్వు దిగాల్సిన స్టేషన్ ఖచ్చితంగా వస్తుంది. గమ్యాన్ని చేరుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు కాదు, మధ్యలో ఎక్కడా దిగిపోకుండా చివరి వరకు ప్రయాణించిన వాళ్ళే గొప్పవాళ్ళు.